ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అందుకు కలిసి వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటామన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో సాయంత్రం కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, నంద్యాల జిల్లా కలెక్టర్ గణియా రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీరాజనంలో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అహోబిలంలో జరిగిన కృష్ణవేణి సంగీత నిరంజనం కార్యక్రమము ప్రీక్వెల్ ఒక కార్యక్రమం అహోబిలంలో జరగడం అనేది నిజంగా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది మెయిన్ ఈవెంట్ 6th నుంచి 8th వరకు విజయవాడలో సీఎం గారు కూడా అటెండ్ అవుతున్నారని కూడా చెప్పడం జరిగింది. ముఖ్య ఉద్దేశము ఈ కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలా, స్టేట్ టూరిజం అండ్ సెంట్రల్ టూరిజం వాళ్ళకి. ఎందుకంటే ఈ రోజు నేను గతంలో కూడా మంత్రిగా ఈ శాఖలో పనిచేసినప్పుడు కూడా నిజంగా అంటే మంత్రిగా ఉన్నప్పుడు తెలిసింది మన సంస్కృతి, భాష, మన పర్యాటక ప్రదేశాలు, మన ఆంధ్ర రాష్ట్రంలో గొప్పతనం ఏంటి, దాన్ని ప్రజలకే కాకుండా వచ్చే తరాలకు ఏ విధంగా తీసుకెళ్లాలనే ఒక ఆలోచన కూడా నేను మంత్రి అయిన తర్వాత రావడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాలు పెట్టడం ద్వారా కూడా ఎంతో మంది కళాకారులకు ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మేము కూడా డిస్కస్ చేసినాము. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్ లో అకాడమీ ఉంది, మ్యూజిక్ అకాడమీ ఉంది. కానీ మన జిల్లా డివైడ్ అయిన తర్వాత నంద్యాల ప్రాంతంకి ఏమీ రాలేదు. అది కూడా నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే నంద్యాలలోనో లేకపోతే ఒక చుట్టుపక్కల ప్రాంతాల్లో మన జిల్లాలో ఒక మ్యూజిక్ అకాడమీ పెట్టించాలని చెప్పి కూడా ఒక ప్రపోజల్ మా తరపు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వడం